వానరసేన అధ్యక్షులు జాయిన్ అయ్యారు రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ దీనికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ బిత్తిరి సత్తి పోస్ట్ చేసిన వీడియోలో మీకు అంత అభ్యంతరకరం ఏం కనిపించింది అన్నది మొదటి ప్రశ్న. అది మనం న్యాయస్థానాల్లో కూడా దేని మీద ప్రమాణం చేపిస్తారండి? భగవద్గీత మీద. ఎందుకు అంటే అది విశ్వాసానికి అబద్ధం చెప్పమని. అయిన తర్వాత ఆయన చేసేది చెప్పుకోవచ్చు, వేరే మస్తు శ్లోకాలు చదవాలను, భగవద్గీతను శ్లోకాలు చదువుకుంటా దాన్ని అపహాస్యం చేసుకుంటా. ఇంతకుముందు కూడా మీరు చేశారు, కృష్ణుని వేషం వేసుకొని వెన్న దొంగను దాంతో కొట్టాలి దీంతో కొట్టాలి అనే వీడియో కూడా ఇచ్చాడు. అంటే వీళ్ళకి ఈ మతం తప్ప వేరే మతం వాళ్ళని ఎవరినన్నా ఒక్క మాట అనమనండి. ఇక్కడ కూడా నేను ఇంకొకటి కూడా చెప్తా. మన దగ్గర చూస్తే ఇప్పుడు కొందరు హిందువులలో సాధువులు ఉంటారు, కొంతమంది మంచోళ్ళే ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళది కొంతమంది తీసుకొచ్చి చేస్తుంటారు. మిగతా మతాలు లేరా? వాళ్ళని ఆ విధంగా చేస్తారా? చేయలేరు. ఎందుకంటే హిందూ మతం మనం అంటున్నాం అలాంటి చేయడం హిందూ మతం తప్పు. ఎవరైనా హిందూ సాధువు ఉండి తప్పుడు పనులు చేస్తే దాన్ని వ్యతిరేకించాలి, కానీ వేరే మతాలలో చేస్తే మాత్రం వాళ్ళని ఎవరిని ముట్టుకోరు. మనం చూస్తుంటాం టీవీలల్లో, ఇట్లా అన్నదాడు ఉఫ్ అన్నదాడు పడిపోతుంటాడు, ఆయన ఇట్లా ఇదన్నదాడువే మొత్తం లోపల ఏదైతే క్యాన్సర్ ఉందో అది కూడా మాయమవుతుంటుంది. మళ్ళీ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దలు వాళ్ళకి ఏమన్నా అయితే హాస్పిటల్ తీసుకుపోతారు. కానీ ఈ హిందూ మతం వాళ్ళు వచ్చారో కల్లా ఎవడన్నా ఇటువంటి తప్పులు చేసి కొంతమంది చేస్తుంటారు. చెట్టు ఇది పెట్టి ఆకురసాలు అవి కొంతవరకు వాళ్ళ తాతల నాటి నుంచి వచ్చిందంటే కొంతమంది చేస్తుంటారు. కానీ ఏదైతుందో ఇది ఎవరు ఏమన్నారు, ఈ మతాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది శాంతి మతం. ఈ మతం వల్ల ఎవరి పాపన వాడిపోతాడు, ఎందుకు మనం ఎందుకు అయిన తర్వాత ఈ మంచితనాన్ని చాతగానితనం కిందికి అయిపోతుంది. రోజు రోజుకు ఇలాంటి వాళ్ళు, ఒక ఆయన వెంకటేశ్వర స్వామి అంటాడు, ఒక ఆయన మనం చూసాం ఇంతకుముందు కత్తి మహేష్ అని ఉంటే, ఆయన మీకు విశ్వాసం లేకపోతే వదిలేయండి. వేరే మతాలలో ఇప్పుడు బిత్తిరి సత్తి కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ సరే నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో సరే అభ్యంతరకరం అన్నది మీరు నేను మీకు నచ్చలేదు అనుకోండి, వీడియో చూడకండి, వీడియో చూడకండి అనే మాట వాళ్ళు ఈపులు పాల్పడతారు. వాళ్ళ మతాలతో తోలుకోరు. ఎందుకు వదిలేస్తాం? మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము పవిత్రంగా భావించే భగవద్గీతను నువ్వు అవమానపరిస్తే మేము వదిలేయాలనా? అందుకోసం ఇప్పుడు కూడా అదే మ్యూజిక్ తప్ప దాంట్లో పెద్ద అభ్యంతరకర పదాలు లేవు, లేకపోతే అశ్లీలత లేదు. అక్కడ చెప్పినట్టు సుభాషితాలే మ్యూజిక్ ఒకటి వాడారు. దెబ్బతీయడానికి అశ్లీలతనే దెబ్బతింటదా? ఆ శ్లోకాలు నా ప్రశ్న క్లియర్ గా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ భగవద్గీత ఎవరైతే ఆడియో టేపుల్లో వింటారో వాళ్ళకి మాత్రమే ఆ మాంటాజ్ మ్యూజిక్ అంటాం కదా, ఆ మాంటాజ్ యాంకర్ గారు అవుతుంది. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, వాడు కత్తితో పొడిస్తేనే కదా తప్పు, పొడుద్దాం అనుకున్నాడు ఇంకా పొడవలేదు కదా అంటున్నారు మీరు. ఏమంటే కత్తి కనిపించినంత మాత్రం ప్రతి ఒక్కరు పొడిచినట్టే కాదు కదా, వాడు దాన్ని తీసుకుని ఆత్మరక్షణ కోసం రేవంత్ రెడ్డి అనుకుంటే వేరే భాష ఉంది, ఆ లాంగ్వేజ్ ఉంది, అదొక ప్రశ్న. సాహిత్యం ఉంది, తెలంగాణ సాహిత్యం చాలా. అక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆయనేమో బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఫోన్ చేసిన వ్యక్తులని అంటే సరే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళని హిందువులు సరే బీజేపీకి సంబంధం లేదండి. ఆయన మాట్లాడేది మాట చెప్పాను. బీజేపీ సంబంధించిన వ్యక్తులు చెప్పండి. రాష్ట్రీయ వానరసేన భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు చేయదు. భారతీయ జనతా పార్టీ ఇది కాదు, మాకు సంబంధం లేదు. అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొద్దిమంది వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిందే కాదండి. కానీ ఆయన చెప్పిన సుభాషితాలు సంబంధించింది రామిరెడ్డి గారు ఆయన సుభాషితం ఏదైతే చెప్పారో, ఆయన చెప్పింది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఆయన వీడియో పెట్టారు. అది అర్థమవుతుంది. భగవద్గీత ఎందుకండి ఆయన స్లాంగ్ చెప్పుకోవచ్చు, వేరే విధంగా చెప్పుకోవచ్చు, కానీ దానికి ఇంకొకరిని హేళన చేయాల్సిన అవసరం లేదు కదా. దీన్ని ఎవరు టార్గెట్ చేయట్లేదండి. ఆయనను సింపుల్ గా అడిగారు, క్షమాపణ చెప్పి తీసేయండి బ్రదర్, ఎందుకు మీకు ఇట్లా వ్యంగ్యంగా కానీ అవహేళన చేసే విధంగా పెట్టచ్చు. దానికి ఆయన అహంకారంగా సమాధానం చెప్పడం అయితే తప్పు. బిత్తిరి సత్తి కనుక వీడియో చూస్తే ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లా చేయడం తప్పు బ్రదర్, నువ్వు కూడా ఒక హిందువే, నువ్వు వేరేటోడు అయితే ఇంకా గట్టిగా స్పందించేటోళ్ళం, దయచేసి క్షమాపణ చెప్పేసి ఆ వీడియో తీసే. ఇక్కడ వచ్చే మరొక కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందే నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏసీపీ చేస్తే మీరు నోటీస్ ఇవ్వండి, మీ అంత చూస్తా నేను ఫేస్ చేస్తా అన్నాడు. మేము చేస్తే కూడా మేము
మేము ఫస్ట్ హిందూగా భావించే ఫోన్ చేసినాం. ఫోన్ చేసి మీరు క్షమాపణ చెప్పండి. ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకైతే క్షమాపణ చెప్పాలి కదా. తప్పకుండా వచ్చి నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, సైబర్ క్రైమ్ కి వెళ్ళి రేపు 11 o'clock. ఏంటండి వారు తీసేసారు, కేసు మూవ్ చేయాలంటే లేదండి, కేసు బుక్ చేయాల్సిందంటే బుక్ చేసినామండి, ఎఫ్ఐఆర్ చేసినాం, మీరు రేపు పొద్దున వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాలంటే అయితే కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, మీరు మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నట్టుగా ఏదైతే ఉందో, ఒకే మతం మీద రిపీటెడ్ గా దాడి జరుగుతోంది, అది ఇతర మతాల నుంచి జరుగుతుంటే అంతకన్నా ఎక్కువ హిందూ మతంలో ఉన్న వాళ్ళే దాడి చేస్తున్నారు. సో అక్కడ ఈ